మొత్తం 4, అందులో 2 లోకల్, 2 నాన్ లోకల్. ఒకటి పేరు పప్పు, ఏరియా పత్రగట్టి. పత్రగట్టి పప్పు. పప్పు ఎవడి పప్పు? ఎక్కడున్నావురా? దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి హైదరాబాద్ తో సంబంధం ఉంటుంది. ఒకప్పుడు అజంఘడ్ ని టెర్రరిస్ట్ హబ్ గా పేర్కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ మరో అజంఘడ్ గా మారబోతోందా? అజంఘడ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. గతంలో ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులందరూ అజంఘడ్ కి చెందినవారే. ఇండియన్ ముజాహిదీనా? నెట్లో దీని గురించి ఏమన్నా తెలుస్తుందా? ఇండియన్ ముజాహిదీన్ మెంబర్స్: అబ్దుల్ ఖురేషీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ ముంబై. అబూ బషీర్, ఉత్తరప్రదేశ్. అబ్దుల్ రజాక్ మన్సూరి, 27, షౌట్ అండ్ ఎంబ్రాయిడరీ యూనిట్ ఓనర్. పంకజ్ ఫ్రమ్ హైదరాబాద్, షౌట్. పంకజ్ ఒక దొంగ నా కొడుకు గురించి ఇంకో దొంగ నా కొడుకే తెలుస్తుంది. పప్పు కొత్త దొంగ నా కొడుకు. వీడి గురించి అప్పుడే జనాలకు తెలిసే అవకాశం లేదు. పంకజ్ పాత దొంగ నా కొడుకు. వీడి గురించి ఖచ్చితంగా జనాలకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సానుభూతి పరులు ఎక్కువ. అంటే ఈ పంకజ్ని పట్టుకుంటే పప్పు గురించి మనకేమైనా తెలియచ్చు. సో పంకజ్. भाई आप क्या हुआ भाई? अरे ऐसा क्या देख रहे भाई? अरे बोलो ना क्या हुआ भाई? హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? 2 రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. చెప్పాను కదా వాళ్ళని చంపేస్తానని. వాళ్ళని పట్టుకుందామని రోడ్ల మీద తిరుగుతున్నాను. అదేంటిది అలా వెళ్ళొచ్చు? నా మాటకేం గాని నువ్వు బానే ఉన్నావా? రాత్రిళ్ళు శ్మశానంలో తిరుగుతున్నావా? పిచ్చి పిచ్చి కళ్ళేమైనా వస్తున్నాయా? ఉండు, ఒళ్ళు ఎలా ఉందో చూస్తాను. పర్లేదు, చల్లగానే ఉంది. ఏంటిది? ఏంటేంటి? నీకేదో అయ్యింది. పద పోదాం. ఎక్కడికే? స్వామి, ఈ అబ్బాయి మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇప్పటిదాకా ఓ ముద్దు లేదు, ముచ్చటా లేదు. వీడేమో గాలి సొక్కినట్టు గాలి తిరుగులు తిరుగుతున్నాడు. నువ్వే కాపాడాలి తండ్రి. పంతులు గారు, పొట్లలో కాదు, పెద్ద పళ్ళెల్లో ఇవ్వండి. ఎందుకమ్మా? అదేంటమ్మా అలా కొట్టేశావు? మా అబ్బాయికి తిక్కెక్కువ పంతులు గారు. ఏదైనా ఎక్స్ట్రీమ్ కావాలి, లేకపోతే పని జరగదు. అందుకే. ఇదిగో అమ్మా ఆంజనేయ స్వామి తాయెత్తు కట్టు. ఒకటా? ఓ 100 ఇవ్వండి. అక్కర్లేదమ్మా, ఒకటి సరిపోతుంది, కట్టు. పంతులు గారు, వీణ్ణి చూడండి. వీడితో మాట్లాడితే మనశ్శాంతి, పలకరిస్తే ప్రశాంతత, 2 పరిగెత్తి పారిపోతాయి. అర్థం చేసుకోండి. చాలా నీ అదో కంప్లైంట్. చూసారా, ఆడపిల్లనని కూడా చూడకుండా ఎలా కసురుతున్నాడో. తప్పు నాయనా, అలా కసురుకోకూడదు. ఓ అవునా పంతులు? పర్వాలేదులే, కసురుకోవచ్చు నాయనా. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. పంతులు గారు 100 కదమ్మా, వదులుకోలేను. సర్లేదా? రేయ్,